ఆచి చికెన్ మసాలా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం జరిగింది. అన్నా డీఎంకేలో ఒకప్పుడు కీలక నేత మాజీ సీఎం పన్నీర్ సెల్వం డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ కు మద్దతు పలికారు. స్టాలిన్ తో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే డీఎంకే తీర్థం తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిణామం అన్నా డీఎంకేతో పాటు బీజేపీకి షాక్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం పన్నీర్ సెల్వాన్ని పార్టీ నుంచి మాజీ సీఎం పళనిస్వామి బహిష్కరించారు. తిరిగి పార్టీలో చేర్చేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలను సైతం పళనిస్వామి అడ్డుకున్నారు. ఏడీఎంకే పార్టీలో గతంలో పన్నీర్ సెల్వం పళనిస్వామి రెండు వేర్వేరు గ్రూపులుగా ఉండేవి. ఈ క్రమంలో 2023లో పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పటి నుంచి ఆయనకు సరైన రాజకీయ ప్రాతినిధ్యం దొరకడం లేదు. 3 సార్లు తమిళనాడు సీఎంగా పనిచేశారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనాలంటే ఏదైనా పార్టీ మద్దతు చాలా అవసరం. ఇప్పుడు డీఎంకేకు మద్దతు పలకడం ఆసక్తికరంగా మారింది. పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన చాలా మంది కీలక నేతలు అన్నా డీఎంకేలో ఉన్నారు. వారంతా బయటకొచ్చి డీఎంకేకు మద్దతు పలికితే అన్నా డీఎంకేకు నష్టం తప్పదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిణామాలు మిత్రపక్షం బీజేపీ పైన ప్రభావం చూపనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికీ కొద్దిగా ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకునింది. అలాగే అన్నా డీఎంకేలో ఒకప్పుడు కీలక నేతగా, అలాగే తమిళనాడు మాజీ సీఎం గా అయితే మాత్రం పన్నీర్ సెల్వం అయితే ఉన్నారు. ఇక డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ కి అయితే మాత్రం మద్దతు పలకడంతో కూడా ఇప్పుడు తమిళనాడులో ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి అంశంగా కూడా మారింది. ఇక స్టాలిన్ తో పన్నీర్ సెల్వం భేటీ అయ్యి దీంతో ఆయన త్వరలోనే డిఎంకేలో చేరుతున్నారనేసి కూడా ప్రచారం కూడా ఊపందుకుంది. దీంతో ఈ యొక్క పరిణామాలతో అంతా కూడా అన్నా డిఎంకేలో పాటు బీజేపీకి కూడా ఇది ఒక షాకింగ్ వార్త కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం పన్నీర్ సెల్వం నుంచి పార్టీ నుంచి కూడా తనని తొలగించడం జరిగింది. అలాగే మాజీ సీఎం పళనిస్వామి అయితే మాత్రం బహిష్కరించారు. ఇక తిరిగి పార్టీలో చేరేందుకు అయితే మాత్రం పన్నీర్ సెల్వం చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా పళనిస్వామిని అడ్డుకునేందుకు ఒక కార్యకర్తలు కూడా అడ్డుకున్నారు. ఇక ఏఐడిఎంకేతో పార్టీలో గతంలో పన్నీర్ సెల్వం ఇక పళనిస్వామి ఈ 2 వర్గాలు కూడా వేరు వర్గాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇక 2023లో అయితే మాత్రం పన్నీర్ సెల్వం పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుంచి కూడా ఆయనకు సరైన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సపోర్ట్ అయితే దొరకడం లేదు. దీంతో 3 సార్లు తమిళనాడు సీఎం గా పనిచేసినప్పటికీ కూడా ఈయనకి ఈ యొక్క ఎదురు దెబ్బ అయితే తగిలేటువంటి పరిస్థితుల్లో కూడా తనకి సరైన పార్టీ అవకాశం కూడా కల్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు జరిగినటువంటి యొక్క పరిణామం ఏదైతే ఉందో డిఎంకేకు మద్దతు పలకడం అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా కూడా మారింది. ఇక పన్నీర్ సెల్వం వర్గానికి చెందినటువంటి చాలా మంది కీలక నేతలు కూడా అన్నా డిఎంకేలో ఉన్నారు. వారంతా కూడా బయటకు వచ్చి డిఎంకేకు మద్దతు పలికేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కూడా కనిపిస్తా ఉంది. దీంతో అన్నా డిఎంకేకు నష్టం తప్పదన్న అభిప్రాయాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఈ యొక్క పరిణామం అయితే మాత్రం ఒక ఆసక్తికరంగా కూడా మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ పరిణామాలతో మిత్రపక్షం అయినటువంటి బీజేపీ పైన కూడా చాలా ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో పాటు స్టాలిన్ తో భేటీ సందర్భంగా ఏ అంశాలపై చర్చ జరిగింది? ఇది అంటే ఏంటి, దీనిపై డిఎంకేలో చేరే అవకాశాలపై ఎప్పుడు స్పష్టత వచ్చే అవకాశం? పన్నీర్ సెల్వం అయితే మాత్రం డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ తో భేటీ అయిన తర్వాత అయితే మాత్రం కొన్ని అంశాలు అయితే మాత్రం చర్చకి వచ్చినట్టుంది. ఇన్ని రోజులుగా పన్నీర్ సెల్వంకి సరైన చోటు దక్కకపోవడంతో తను కూడా నిరాశకు గురయ్యారు. రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో తనకి పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తే రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో డిఎంకే పార్టీ గెలిచిన తర్వాత పన్నీర్ సెల్వంకి డిప్యూటీ సీఎం పదవి లభించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో పన్నీర్ సెల్వం సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా డిఎంకే అధినేత స్టాలిన్ కు మద్దతు తెలిపేటువంటి
చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సో ఇలాంటి అంశాలు, అలాగే ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలి, ఏ నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ మద్దతుగా లభిస్తుంది అన్న అంశాలపైన కూడా అయితే మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఇది వరకు ఏ పార్టీతో అయితే పొత్తుతో ఉన్నారో, అంటే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బీజేపీకి డిఎంకే పార్టీకి రెండింటికి కూడా వైర్యం అయితే మొదలైంది. దీంతో ఎప్పుడు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినటువంటి డిఎంకేకి అయితే మాత్రం పన్నీర్ సెల్వం ఇప్పుడు సీఎం స్టాలిన్ తో భేటీ అవ్వడం, తను కొన్ని అంశాలపైన చర్చించిన తర్వాత రానున్నటువంటి అసెంబ్లీలో ఏ చోటు నుంచి పోటీ చేయాలి, అలాగే డిఎంకేలో పన్నీర్ సెల్వంకి ఉన్నటువంటి పోస్ట్ ఎలా ఉండబోతుంది, దీనిపైన అయితే మాత్రం తీవ్ర చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇక దీనిపైన అయితే మాత్రం రేపు మాపు అంటే ఒక 2-3 రోజుల్లో పూర్తి స్పష్టత అయితే రానుంది. అలాగే డిఎంకేలో చేరేటువంటి డేట్ ను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీంతో తమిళనాడు మొత్తం అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో ఇదొక చర్చనీయాంశంగా కూడా మారి పన్నీర్ సెల్వం డిఎంకేకి సపోర్ట్ చేసిన తర్వాత డిఎంకే మరింత బలంగా కూడా ఉంటుంది. రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఖచ్చితంగా డిఎంకే గెలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయనేసి పన్నీర్ సెల్వం ఇలాగా పార్టీ మారుతున్నారనేసి కూడా తెలుస్తోంది. గతంలో 3 సార్లు సీఎం గా పనిచేసినప్పుడే అనుభవం ఉన్నప్పటికీ తన దగ్గర ఉన్నటువంటి కీలక నేతలంతా కూడా దీనికి డైవర్ట్ చేసి డిఎంకేకి మద్దతు తెలిపే విధంగా ఉన్న ద్వారా పన్నీర్ సెల్వంకి అయితే మాత్రం డిప్యూటీ సీఎం పదవి లభించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన అనుచరులను కూడా ఎక్కడెక్కడ గెలుస్తారో అటువంటి ప్రాంతాల్లో నిలబెట్టి గెలిచిన తర్వాత డిఎంకేకి సపోర్ట్ ఇచ్చే విధంగా, లేదా డైరెక్ట్ గా డిఎంకే పార్టీలో నుంచి పోటీ చేసే విధంగా కూడా సన్నాహాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు సీఎం స్టాలిన్ తో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలైతే మాత్రం మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక పన్నీర్ సెల్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో డిఎంకేకి మద్దతు తెలిపే విధంగా కూడా చెప్తా ఉన్నారు. ఇక డిఎంకేలో చేరేటువంటి డేటు కూడా మరొక 2-3 రోజుల్లో అనౌన్స్ చేసి అఫీషియల్ గా కూడా చేరేటువంటి అవకాశం కనిపిస్తా ఉందనేసి అయితే మాత్రం, అలాగే ఇప్పుడు విజయ్ పార్టీకి సంబంధించి చూసుకున్నా, అలాగే కాంగ్రెస్ పార్టీ ఇవంతా కూడా అసెంబ్లీలో తాను వాళ్ళ ఒక ప్లానింగ్ లో అయితే ఉన్నారు. ఇప్పుడు సడన్ గా అయితే మాత్రం పన్నీర్ సెల్వం డిఎంకే సపోర్ట్ చేయడం, అలాగే శశికళ కూడా కొత్త పార్టీ పెట్టేటువంటి సూచనలతో ఈ నెల 24వ తేదీ జయలలిత జన్మదిన కార్యక్రమంలో కూడా తను అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి. దీంతో మొత్తం అంతా కూడా అసెంబ్లీ ఎలక్షన్ కి సంబంధించి అయితే మాత్రం ఆసక్తికరంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తమిళనాడులో అయితే మాత్రం ఇప్పుడు. స్వర్ణ. థ్యాంక్ యూ నరేష్.